విశ్వాసముతో ప్రార్థించుము. నేటి జీవితానికి విజయరహస్యం. ప్రియమైన సహోదర సహోదరిలారా, మనమంతా నేడు దేవుని వాక్యం నుండి అత్యంత శక్తివంతమైన ఒక సత్యాన్ని ధ్యానించడానికి ఇక్కడ ఏకమయ్యాము. స్థిర విశ్వాసముతో ప్రార్థించుము. బైబిలు స్పష్టంగా సెలవిస్తోంది, మనవిచేయు శ్వాసమే లోకమును జయించిన విజయము. 1 యోహాను 5వ అధ్యాయం 4వ వచనం. అవును, మన ప్రార్థనల వెనుక ఉన్న విశ్వాసమే ఈ లోకంలోని సమస్త సవాళ్లను, అంధకారాన్ని జయించే శక్తి. 1. విశ్వాసమే దేవునితో మన అనుబంధానికి ఆధారం. ప్రస్తుత ఆధునిక యుగంలో మన చుట్టూ అనిశ్చితి, భయం, మానసిక ఒత్తిళ్లు రాజ్యమేలుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు ఇవన్నీ మన మనస్సును కలవరపరుస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే మనకు విశ్వాసం అవసరం. దేవుని వాక్యమంటోంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియూ తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియూ నమ్మవలెను. హెబ్రీయులకు పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు ఎదురయ్యే అతిపెద్ద ప్రశ్న, ఇది సాధ్యమేనా? ప్రియులారా, మన దేవుడు సర్వశక్తిగలవాడు. మన దృష్టికి ఎంత అసాధ్యమైన విషయమైనా ఆయనకు సాధ్యమే. మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. మన వంతుగా చేయవలసిందల్లా ఒక్కటే, నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. ఈరోజు మీ విశ్వాసాన్ని సడలనివ్వకండి. 2. అబ్రహాము వలె నిలబడండి. సందేహము కూడదు. విశ్వాసానికి గొప్ప మాదిరి మన పితరుడైన అబ్రహాము. ఆయన గురించి బైబిలు ఏం చెబుతుందంటే, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. రోమీలకు పత్రిక 4వ అధ్యాయం 20-21 వచనాలు. సందేహం మన ప్రార్థనలకు అడ్డుగోడ. సందేహం లేకుండా స్థిర విశ్వాసముతో వేడెడివారికి విశ్వమంతయును వీల్పడును. అందుకే పట్టుదలతో ప్రార్థించడం శ్రేయస్కరం. ఎందుకంటే మన ప్రభువు మన పట్ల ఎంత కనికరము కలిగి ఉన్నారంటే, వారు వేడుకొనకమునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. యెషయా ప్రవచన గ్రంథం 65వ అధ్యాయం 24వ వచనం. 3. దేవుని వాగ్దానము, మీ అవసరతలు తీర్చబడును. మన ప్రార్థనలు ఎందుకు ఆలకించబడతాయి? ఎందుకంటే ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. మీరు ఏ అవసరతతో నేడు ప్రార్థిస్తున్నా ఈ వాక్యాన్ని గట్టిగా నమ్మండి. నా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీయులకు పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేశక్తిగల దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఎఫెసీయులకు పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఆ విశ్వాసముతో ప్రార్థన చేయండి. ఎందుకంటే ఆయనయందు విశ్వాసముంచువాడు ఎన్నటికినీ కలవరపడడు, సిగ్గుపడడు. యెషయా ప్రవచన గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం. 4. క్రియాశీలమైన జీవితం గడపండి. విశ్వాసమంటే కేవలం మాటలకే పరిమితం కాదు. క్రియలు లేని విశ్వాసము మృతమైనదగును. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. కనుక ప్రియులారా, క్రియలతో కూడిన విశ్వాసమును, విశ్వాసముతో కూడిన ప్రార్థనా జీవితము గలిగి నిరీక్షణ కలిగి ప్రార్థించుము. మీరు నమ్మిన ఎడల దేవుని మహిమ చూచెదరు. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం. దేవుని పట్టణద్వారములలో నుండి మిమ్మును నడిపించే శక్తి ఈ విశ్వాసానికి మాత్రమే ఉంది. చివరిగా, మీకు ఎప్పుడైనా అవిశ్వాసము, విసుగు కలిగినట్లయితే నిత్యము మెళుకువతో విసుకక ప్రార్థించుము. 1 తెస్సలోనీకయులకు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. విశ్వాసము లేని విసుకు కదలి సమయాన విశ్వాసమిమ్ము అని ప్రార్థించండి. విశ్వాసమనేది దేవుడు మీకిచ్చే గొప్ప బహుమతి. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోకి పరుగెత్తి సురక్షితముగా నుండును. సామెతలు 18వ అధ్యాయం 10వ వచనం. ఆ బలమైన దుర్గములో నిత్యముంటూ స్థిరమైన విశ్వాసంతో ప్రార్థిద్దాం. మన విశ్వాసాన్ని వృద్ధి చేసుకుందాం. దాని ఫలితాలను మన జీవితంలో చూద్దాం. పైకి చూడుము, పైకి చూడుము, పైకి చూడుము. ఆమెన్.